హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల సృష్టిలో తీయనిది ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. కమల పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి పండక్కి అల్లుణ్ణి కూతుర్ని పిలిచి ఉన్నంతలో పండగ మర్యాదలు లాంఛనాలు జరిపించారు విశ్వనాథన్ దంపతులు. మాలతితో మాటలు కలపాలని శశికాంత్ ఎంత ప్రయత్నించినా మాలతి తప్పుకు తిరగడం వింతనిపించింది అతనికి. కట్నకానుకలు తీసుకున్న తన భర్త అంటే చెల్లెలికి సదభిప్రాయం లేదని కమలకు తెలుసు కనుక మాలతి ప్రవర్తనేమీ ఆమెకు ఆశ్చర్యమనిపించలేదు. కానీ ఏ ఇంట్లోనైనా కొత్తగా తమ ఇంటికొచ్చిన బావగార్లకు మరదళ్ళు చేసే వింత వింత సత్కారాలు చమత్కారాలు తన మరదల నుండి పొందకపోయినా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు తుంచినట్టు మాట్లాడే మాలతి ధోరణి అంతుపట్టలేదు శశికాంత్కి. ఆ మాటే నొచ్చుకుంటున్నట్టుగా కమలతో అన్నాడు. దానికి జవాబుగా కమల, దాని తీరే అంతండి, మీరేం పట్టించుకోకండి అని సర్ది చెప్పింది. కానీ ఉండబట్టలేక బాధపడుతూ తల్లితో అంది, చూశావా అమ్మా, మాలతి అసలు మీ అల్లుడు గారి ఉనికే భరించలేనట్టుగా ఎలా ఉంటుందో. రాక రాక మన ఇంటికొస్తే మనం చేసే మర్యాద ఇదా? రేపొద్దున్న ఇది మా అత్తారింట్లో తెలిస్తే నాకెంత చిన్నతనంగా ఉంటుంది అంది కమల నొచ్చుకుంటున్నట్టుగా. నేను చూస్తూనే ఉన్నానే దాని సంగతి, మీ నాన్నగారితో చెబుతానుండు. పోన్లేమ్మా, వద్దులే, ఇవన్నీ చెప్పి నాన్నగారి మనసు పాడు చేయడం ఎందుకు అంది కమల వారిస్తున్నట్టుగా. ఎవరు చెప్పకపోతే ఎలా తెలుస్తుందే దానికి? అదిగో ఆ ఎదురింటి విమల దగ్గరకు వెళ్ళినట్టుంది, రాని నేనే అడుగుతాను దాన్ని. మాటల్లోనే వచ్చింది మాలతి అక్కడికి. ఏంటమ్మా అడుగుతానంటున్నావు అంది వస్తూనే. ఏమిటా, నీ పద్ధతి ఏమైనా బాగుందా అసలు? ఇంటికి వచ్చిన వాళ్లకు నువ్వు చేసే మర్యాద ఇదా అంది ఇందిరమ్మ కోపంగా చూస్తూ. నేనేం చేశాను? మాలతి తెల్లబోయి చూస్తూ అంది. ఇంకా ఏం చెయ్యాలి? మీ బావగారితో నువ్వు మాట్లాడే పద్ధతి ఏమైనా బాగుందా? ఆయనేమనుకుంటారు? రేపు అక్కడికి వెళ్ళాక మీ చెల్లెలికి ఎంత గర్వం అని అక్కని సాధిస్తే దానికి జవాబుదారీ ఎవరు? ఆడపిల్ల అన్నాక నమ్రతగా ఉండాలన్న ఇంగిత జ్ఞానమైనా లేదేం నీకు అంది ఇందిరమ్మ మండిపడుతున్నట్టుగా. ఏం మాట్లాడారు ఆయనతో? బావగారు, మార్కెట్లో పెళ్లి కొడుకుల ధరలు ఎలా ఉన్నాయి అని అడగమంటావా? ఎంత ధర పెడితే ఏ రేంజ్లో మొగుడు దొరుకుతాడు, ఇంజనీర్కి ఎంత, డాక్టర్కి ఎంత అని అడగనా అంది మాలతి ఎకసక్యంగా చూస్తూ. ఎప్పుడూ ఎవరినీ తోలనాడినట్టుగా మాట్లాడని మాలతి తన భర్తని అలా తీసి పడేసినట్టు మాట్లాడడంతో చిన్నపోయింది కమల ముఖం. తల వంచుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసావా, పండగ పూట దాన్నెలా కంట తడి పెట్టించావో? చదువు సంస్కారాన్ని నేర్పాలి, అతిశయాన్ని అహంకారాన్ని కాదు. ఏం చూసుకునే నీకింత తలబిరుసు అని ఇందిరమ్మ కేకలు వేయడంతో మాలతిలో తప్పు చేశానన్న భావన తలెత్తింది. సారీ అమ్మా, నే వెళ్ళి అక్కకు చెప్తానులే అంటూ వెళ్ళింది అక్కడి నుంచి మాలతి. తప్పు దిద్దుకుంటూ వెళుతున్న కూతురి వైపు సంతృప్తిగా చూస్తూ ఉండిపోయింది ఇందిరమ్మ. మాలతి వెళ్ళి ఏం చెప్పిందో కమల చెల్లెలి వెంట నవ్వుతూ వచ్చింది. ఆ సాయంత్రం అక్క బావగార్లతో పాటు మాలతి, శ్రీకాంత్, వాసు సినిమాకి వెళ్లారు. కమల పెళ్ళయి ఏడాది గడిచిపోయింది. మాలతికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సంతలో పశువులా నేను అడ్డమైన వాళ్ళందరి ముందు కూర్చోను అని వాదించింది మాలతి. ఇందిరమ్మ బావిలో దూకుతానని బెదిరించి కూతుర్ని లొంగ తీసుకుంది. అయితే మాలతి కోసం వచ్చిన పెళ్లివారు కమలకెలా కట్న కానుకలు ముట్టజెప్పారో అలాగే మాలతికి ఇస్తే చేసుకుంటామన్నారు. ఆ మాటలు వినడంతోనే విశ్వనాథం, ఇందిరమ్మ సగం నీరు కారిపోయారు. చూశారా, ఇప్పటికైనా అర్థమైందా నా మాటల్లో నిజం? అక్కని చదివించలేదు, నన్ను చదివించారు. ఆ పెళ్లి కొడుక్కి మాత్రం నాకంటే ఎందులో ఎక్కువ? అతను గ్రాడ్యుయేటే, నేను గ్రాడ్యుయేటే. మరి అలాంటప్పుడు ఈ అపరాధ సుంకాన్ని ఎందుకు చెల్లించాలి మనం? అక్క పెళ్లి కోసం అందిన చోటల్లా అప్పు చేశారు. ఇప్పుడు నా పెళ్లి కోసం ఉన్న ఈ చారెడు కొంపని అమ్మేసి చెట్టు కింద ఉంటారా? ఆ తర్వాత ఉన్న ఇద్దరి తమ్ముళ్ల మాట ఏంటి? అయినా కట్నమిచ్చి కొనుక్కునే మొగుడు నాకొద్దే వద్దు అంది మాలతి తెగేసినట్టుగా. కూతురు అడిగిన దానిలో న్యాయం కనిపించినా అడిగిన దానికి సరైన జవాబు చెప్పలేక, అబ్బాయిల ధనదాహం తీర్చలేక కూతుర్ని ఎందుకు చదివించామా అని బాధపడ్డారు. స్వాతి, మాలతి BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. డిగ్రీ చదువుతుండగానే ఇద్దరూ కలిసి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు.
తన కుటుంబం ఉన్న పరిస్థితిలో ఇంకా పై చదువు చదివేందుకు అవకాశం లేదన్న అవగాహన ఎప్పటినుంచో ఉన్న మాలతి ఉద్యోగాల కోసం వేకెన్సీ ఉన్న చోటికల్లా అప్లై చేస్తోంది. అలాగే ఆ రోజు పేపర్లో పడిన ప్రకటన చూసి అప్లికేషన్ రాస్తోంది మాలతి. ఇంతలో స్వాతి వచ్చింది అక్కడికి. రావే స్వాతి, ఈ 4 రోజులు కనిపించలేదే? నాకైతే అమ్మకు జ్వరం కనుక ఇల్లు కదిలేందుకు కుదరలేదు. నీకేమైందే? సూర్య మామయ్య వచ్చారా ఏంటి? అంది మాలతి చిలిపిగా. అబ్బా, ఎంత కరెక్ట్గా గెస్ చేస్తావే నువ్వు, అంది స్వాతి మెచ్చుకుంటున్నట్టుగా. అయితే పెళ్ళెప్పుడట అని అడిగింది మాలతి. ఏమోనే మాలతి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఈలోగా ఎంఏ అయిందనిపిస్తే అంటున్న స్వాతి వైపు అల్లరిగా చూస్తూ, అప్పుడు ఎంచక్క ఇద్దరూ 2 చేతులా సంపాదిస్తూ జామ్మని ఎంజాయ్ చేయొచ్చు అంది మాలతి. ఆలోచనలకే ఎన్నైనా ఉంటాయి, కానీ నెరవేరే మార్గమే కనిపించడం లేదు. 5 ఏళ్ల క్రితం కావలసిన పెళ్లిని ఇప్పటి వరకు ఆపుకు రావడమే కష్టమైంది. మరో 2 ఏళ్లు వాయిదా అంటే మాటలా? మా సూర్య మామయ్యకైతే ఎలాగో నచ్చ చెప్పవచ్చు. ఎటొచ్చి చిక్కంతా మా అమ్మ వాళ్లతోనే అంది స్వాతి దిగులుగా. ఇంకా ఎందుకే బాబు ఈ వాయిదాలు? హాయిగా పెళ్లి చేసుకోక. ఇంతకు కాకపోతే పెళ్ళయ్యాక పీజీ చేద్దుగాన్లే అంది మాలతి సలహా ఇస్తున్నట్టుగా. పెళ్ళయ్యాక ఇంకేం చదివే మాలతి? వివాహం విద్య నాశాయ అనే సామెత మర్చిపోయావా? పోవే, నీవన్నీ అమ్మమ్మ కబుర్లు. మనిషికి పట్టుదల అనేది ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఎంత పట్టుదల ఉన్నా పరిస్థితులు అనుకూలించాలి కదా. ఎప్పుడో చేద్దామని కలలు కనే బదులు మనకు అవకాశం ఉన్నప్పుడే అనుకున్నది సాధించాలి. అరే, నిన్నేం చదవద్దనలేదే. పెళ్ళైతే మాత్రం చదువెందుకు మానాలి అంటున్నాను. సరేలే, నువ్వు వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కథలో పాత్రలా మాట్లాడుతున్నావు. రాసేవారు కథలో పాత్రలను ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు. అదే నిజ జీవితంలో అయితే మనమే కాక మన చుట్టూ ఎంతోమంది మనుషులుంటారు. ఎంత కాదనుకున్నా వారి ప్రభావం, పరిస్థితుల ప్రభావం మన మీద పడుతుంది. అప్పుడు మనం అనుకున్నట్టు ఏదీ జరగదు. సరేలే, ఇవన్నీ ఎందుకు గాని, నీ చదువు సంగతి ఏమైంది అడిగింది స్వాతి. నా చదువు సంగతి నేను ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను. ప్రస్తుతానికి చదువుకు చుక్క పెట్టేసి ఉద్యోగాల వేటలో పడ్డాను అంది మాలతి. అదేంటే, నువ్వు చదువుతావుని కదా నేను చదువు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నది. నువ్వు మానేస్తే నేను మానేయాల్సి వస్తుంది. ఇంతకు చదువు మానేసి ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటావా? బాగుందే, ఇంటర్లో మన ఇంగ్లీష్ లెక్చరర్ గారు అన్నట్టుగానే నువ్వు అంటున్నావు. ఆడపిల్లల చదువు కేవలం ఊసుపోకకు, పెళ్లి కోసమేనా? మరైతే నీకు పెళ్లి కుదిరింది కదా, నువ్వెందుకే ఇంకా చదువుకుంటానంటున్నావు? ఏ వ్యక్తికైనా విద్య అనేది విజ్ఞానం కోసమే కానీ కాలక్షేపం కోసం కాదు, అలంకారం కోసం కాదు అంది మాలతి. ఒక మాటకు 10 మాటలు చెప్తావు. ఇది నీకు చిన్నప్పటి నుండి ఉన్న జబ్బే కదా. సరే, నువ్వన్నట్టు విద్య విజ్ఞానం కోసమే, ఒప్పుకుంటాను. మరి నీకు బిఏతోనే సంపూర్ణ విజ్ఞానం వచ్చేసిందా? నువ్వంటున్న ఆ విజ్ఞానం కోసమైనా చదవే మాలతి. నీ పేరు చెప్పుకుని హాయిగా నేను చదువుకుంటాను అంది స్వాతి బతిమాలుతున్నట్టుగా. ఓహో, అదన్నమాట అసలు సంగతి. అందుకే ఇన్ని మెలికలు పెట్టి మాట్లాడుతున్నావు. సారీ డియర్, నీ మాట కాదంటున్నందుకు. ఈసారికి ఏమనుకోకు. నేను డిగ్రీ చదవడానికే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంఏ చదవడం అంటే మాటలా? అది కాక మా 2 తమ్ముళ్ళు కాలేజీ చదువులకు వచ్చారు. వాళ్ల సంగతి కూడా నాన్నగారు చూడాలి కదా. అయినా చదువుకు అంతే ముందు చెప్పు. ఇప్పటికే నాన్నగారు అప్పుల భారంతో కుంగిపోతున్నారు. ఇక మీదట వీలైతే ఆయనకి సాయం చేయాలి కానీ ఇంకా నా భారం ఆయన మీద మోపడం న్యాయం కాదు. సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు చదవకపోతే నాకు చదవాలని లేదు. కానీ నేను చదువు ఆపేస్తే మా వాళ్ళు నాకు వెంటనే పెళ్లి జరిపించేస్తారు. నాకు మనిద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలని కోరిక. అందుకే నీ పెళ్లి కాకుండా నేను చేసుకోలేకే పెళ్ళిని ఇలా వాయిదా వేస్తూ వచ్చాను. పోనీ ఓ పని చేద్దామా? నీ చదువుకయ్యే ఖర్చంతా నేను పెడతాను. చదువుకోవే మాలతి అదే బ్రతిమిలాడుతున్న స్వరంతో అంది స్వాతి. ఏంటే స్వాతి నీ పిచ్చి? నన్ను స్నేహితురాలుగా ఉంచుకోవడం నీకు ఇష్టం లేదా? నన్ను యాచకురాల్లా చేద్దామనుకుంటున్నావా అంది మాలతి బాధగా. అదేం మాట మాలతి, నీ కంటికి నేను అలా కనిపిస్తున్నానా అంది దెబ్బతిన్నట్టుగా స్వాతి. లేకపోతే ఏంటే నీ మాటలు? కేవలం నా స్నేహం కోసమని నువ్విలా చేయడం ఏం బాగాలేదు. స్నేహం 2 హృదయాల మధ్య సున్నితమైన బంధం. దాన్ని ఎంత అపురూపంగా కాపాడుకోగలిగితే అంత ఎక్కువ కాలం నిలుస్తుంది. అలాంటి బంధాన్ని ఓ బంధనంగా మార్చేసుకుని
అందులో బందీగా ఉంటానంటున్నావు నువ్వు. దీనివల్ల నీకు ఒరిగేదేంటి చెప్పు? ఏమో మాలతి, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీలా మాట్లాడడం నాకు రాదు. నాకు కావలసిందల్లా నీ స్నేహం. దానికోసం ఏవైనా చెయ్యాలనిపిస్తుంది. ఏ మహత్తర క్షణాన మనిద్దరం కలిశామో కానీ మన స్నేహబంధం ఇలా ముడిపడిపోయింది. ఈ ముడిని ఈరోజు విప్పాలని ప్రయత్నించినా సాధ్యం కానంతలా తయారైంది. ఇన్నాళ్ళు మనిద్దరం నీ నా ప్రసక్తి లేకుండా నాకున్నదంతా నీది, నీకున్నదంతా నాది అన్నట్టుగా ప్రవర్తించాం. ఈరోజు మనిద్దరం వేరువేరన్నట్టు మాట్లాడుతున్నావు. నాకిప్పుడే కాదు, ఇక ముందు కూడా నీకు లేని ఏ ఆనందమూ నాకు వద్దనిపిస్తోంది. బహుశా నీ దృష్టిలో ఇది పిచ్చిగా అర్థరహితంగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అలా అనుకోవడం సాధ్యం కాదు అంది స్వాతి ఆవేశంగా. అది కాదు స్వాతి, నిన్ను కష్టపెట్టాలని నేను అలా అనలేదు. మనిద్దరం స్నేహితులమే కావచ్చు, అయినా మన గమ్యాలు పరిస్థితులు వేరు. నువ్వు ఎంఏ చదవడానికి ఆర్థిక సాయం చేస్తావు, బాగానే ఉంది. కానీ ఆ డబ్బు ఎక్కడి నుండి తెస్తావు? మీ నాన్నగారిని అడిగే కదా. ఓ పక్క నీ పెళ్లి వాయిదా వేస్తూ నిన్నే కాకుండా నన్ను చదివించాలంటే వాళ్ళకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? అలాంటి సహాయం పొందడం నాకు అభిమానంగానే ఉంటుంది. అదే నువ్వు సంపాదిస్తూ ఈ మాట అంటే నేను నిస్సంకోచంగా శిరస వహిస్తాను. అప్పుడు నువ్వు అనుకున్నట్టు నీకున్నదంతా నాదిగానే భావిస్తాను. అది కాక మీ నుండి ఇలా సహాయం తీసుకునేందుకు మా నాన్నగారు అంగీకరిస్తారని అనుకుంటున్నావా? పోనీ నువ్వన్నట్టు ఈ ఎంఏ చదివేస్తావు, ఆ తర్వాతైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేగా. నా పెళ్లితో నీ పెళ్లి లంకె పెడితే ఎలా చెప్పు? నా పెళ్లి కావడానికి నెలలే పట్టవచ్చు, సంవత్సరాలే పట్టవచ్చు. ఎందుకంటే నా ఆదర్శాలను మెచ్చి నన్ను నన్నుగా స్వీకరించేవాడు తటస్థపడితే తప్ప నేను పెళ్లి చేసుకోను. అప్పటి వరకు నాతో పాటు నువ్వు ఇలాగే ఉండిపోతాననడం ఏం భావ్యంగా ఉంటుంది? సూర్యమామయ్య లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? నీ అభిరుచులను గౌరవించి నీకోసం ఇన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నాడు. నా కోసమని మామయ్యని ఇబ్బంది పెట్టడం కానీ జారు విడుచుకోవడం కానీ చేస్తే తరువాత జీవితాంతం చింతించవలసి వస్తుంది. అలాంటి అనర్థానికి నన్ను కారణభూతురాల్ని చేస్తావా స్వాతి? నా మీద ప్రేమ ఉంటే దాన్ని మనసులో దాచుకో, అంతేగాని దాన్నిలా ప్రదర్శించకు. దీనివలన నాకు బాధ తప్ప సంతోషం కలగదు. ప్లీజ్ స్వాతి, నా మాట విని పెళ్లి చేసుకోవే అంది మాలతి. ఆ మాటలతో దెబ్బతిన్నట్టుగా చూస్తూ, అయితే మాలతి, చివరికి నా ప్రేమ ఓ ప్రదర్శనలా అర్థం చేసుకున్నావా? నా మనసేమిటో విప్పి చెప్పినా ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది అంటూ లేచింది స్వాతి అక్కడ ఉండలేనట్టుగా. స్వాతి, నా మీద కోపమా? స్నేహితురాలు చెయ్యి పట్టుకుంటూ అడిగింది మాలతి. కోపమా? తెచ్చుకోవడం సాధ్యమైతే ఎంత బావుండును. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, ఇక మీదట నాకు తోచింది నేను చేస్తాను అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది స్వాతి. నేను స్వాతిని బాధ పెట్టానా అనుకుంటూ స్వాతి వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది మాలతి. ఈరోజు నా మాటలు దాన్ని నొప్పించినా రేపదే అర్థం చేసుకుంటుంది. నా కోసం దాని జీవితాన్నే పణంగా పెడతానంటోంది. పిచ్చిది, ఇది నేనెలా భరించగలను అనుకుంది మాలతి. ఈరోజు నా మాటలు దాన్ని నొప్పించినా రేపదే అర్థం చేసుకుంటుంది. నా కోసం దాని జీవితాన్నే పణంగా పెడతానంటోంది. పిచ్చిది, ఇది నేనెలా భరించగలను అనుకుంది మాలతి. వాడిపోయిన ముఖంతో ఇంటికొచ్చిన స్వాతిని చూసి, ఏమ్మా అలా ఉన్నావు అడిగింది జానకమ్మ ఆదుర్దాగా. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది స్వాతి. స్నేహితురాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు కాబోలు అనుకుంది జానకమ్మ. స్వాతి అనుకుంటున్నట్టుగానే ఆ రాత్రి రంగారావు పెళ్లి విషయం కదిపాడు. స్వాతి, అమ్మమ్మ తాతయ్య ముహూర్తాలు పెట్టుకుందామని ఉత్తరం రాశారు. ఓ మాట నీ చెవిన వేసి మిగతా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు సూటిగా విషయానికొస్తూ. లేదు నాన్నగారు, నాకు ఎంఏ చెయ్యాలనుంది. అదయ్యాక మీరన్నట్టే పెళ్లి చేసుకుంటాను అంది స్వాతి నిదానంగా తండ్రి వైపు చూస్తూ. అదేంటమ్మా, నీకు చదువుకోవాలనుంటే పెళ్ళయ్యాక చదువుకోవచ్చు కదా, ఈ మాత్రం దానికి పెళ్లి వాయిదా వెయ్యాలా అన్నాడు రంగారావు ఆశ్చర్యంగా. అనుకుంటాం కానీ నాన్నగారు, పెళ్ళంటూ జరిగితే కొన్ని కాకపోయినా కొన్నైనా బాధ్యతలు మీద పడతాయి. అప్పుడటు బాధ్యతలను తప్పించుకోలేం, ఇటు చదవలేం అంది స్వాతి ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. స్వాతి పెళ్లి వాయిదా వేయడానికి చెప్పిన కారణం కుంటి సాకులా అనిపించింది రంగారావుకి. దాంతోపాటు అసలు సూర్యాన్ని చేసుకోవడం ఇష్టం లేదేమోనన్న అనుమానం కూడా వచ్చింది. ఆ మాటే అడిగేశాడు కూతుర్ని.
నీకు చదువుకోవాలని ఉందంటే 5 సంవత్సరాలు ఆగాడు సూర్య నీకోసం. ఇప్పుడు చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా? అసలు సూర్యని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? తేల్చి చెప్పు ముందు అన్నారు. అబ్బే, అటువంటిదేం లేదు నాన్నగారు. మావయ్య అంటే నాకు ఇష్టమే. కేవలం పీజీ చేద్దామన్న ఆశతోనే ప్రస్తుతం వద్దంటున్నాను పెళ్ళి అంది స్వాతి అమాయకంగా ముఖం పెట్టి. అది కాదమ్మా, ఇన్నాళ్ళు సంగతి వేరు. సూర్య అన్ని విధాలా జీవితంలో స్థిరపడ్డాడు. అమ్మమ్మ తాతయ్య ఎప్పటి నుండో తొందర పెడుతున్న విషయం నీకు తెలిసిందే. నువ్వు ప్రాజ్ఞురాలివయ్యావు. పరిస్థితులేంటో అర్థం చేసుకోవాలి గాని విడమర్చి చెప్పవలసిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మామయ్య నేను వాళ్ళకి ఎలాగో నచ్చ చెప్పి ఒప్పించావు. ఇక మీదట అది సాధ్యం కాదు. అందరి మాటకే అసలు సూర్య ఒప్పుకుంటాడని అనుకుంటున్నావా అన్నారు రంగారావు నచ్చ చెబుతున్నట్టుగా. వాళ్ల సంగతేమో గాని సూర్య మావయ్యను ఒప్పించగలననే ధైర్యం నాకుంది అంది స్వాతి. సరే, నీ ఇష్టం స్వాతి. ఇన్నాళ్ళు వాళ్ళకి నేను సమాధానం చెప్తూ వచ్చాను. ఇక మీదట బాధ్యత నీదే. వాళ్ళకి ఎలా చెప్పి ఒప్పిస్తావో ఆలోచించు అంటూ భోజనం ముగించి వెళ్ళిపోయాడు రంగారావు. ఆపై మాటలు పొడిగించడం ఇష్టం లేనట్టు. జానకమ్మకైతే మతిపోయినట్టయింది కూతురి మాటలు విన్నాక. రేపో ఎల్లుండో పిన్ని సూర్య వస్తామని కబురు పంపారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి అనే ఆలోచనలో పడిపోయింది. కూతురికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక. అనుకున్నట్టుగానే శాంతమ్మ సూర్య వచ్చారు. వచ్చిన వాళ్లకు మర్యాదలు యాంత్రికంగా జరుపుతున్నదే గాని మనసులో మాత్రం చాలా బెంగగానే ఉంది. పెళ్లి విషయం అడిగితే ఏం చెప్పాలా అని. ఏదో తన మాట కాదనలేక బాబాయి పిన్ని సూర్యకి స్వాతిని చేసుకోవడానికి ఒప్పుకోవడమే కాక ఇంతకాలం ఆగారు. ఇంకా 2 ఏళ్లు ఆగమని ఎలా చెప్పాలి? అసలు ఈ పిల్లకి ఏం మాయరోగం? ఇంకా చదువుతాను అంటోంది అని మనసులోనే విసుక్కుంది. చివరికి శాంతమ్మ అడగనే అడిగింది. అమ్మా జానకి, నీ కూతురు కోరుకున్నట్టే ఏదో ఇంతవరకు ఆగాం. దాని ముచ్చట కాదనలేక. ఇకపై ఆ 3 ముళ్ళు వేయించేస్తే మా ముచ్చట మీ బాధ్యత 2 తీరిపోతాయి. ఏమంటావు అంది. నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ మీ మనవరాలు నా మాట వినడం లేదు. అది ఎంఏ చదువుతానంటోంది అంది జానకమ్మ నసుగుతున్నట్టుగా. ఆపై సంభాషణ పొడిగించే ధైర్యం లేక పనున్నట్టు వెళ్ళిపోయింది అక్కడి నుంచి. జానకమ్మ మాటలు విని శాంతమ్మ ఆశ్చర్యపోయింది మొదట. అంతలోనే మరో అనుమానం తలెత్తింది ఆమెలో. అసలు ఈ పెళ్ళి ఇష్టముందా వీళ్ళకి? లేక మాకంటే మంచి సంబంధం వస్తే ఆ మాట సూటిగా చెప్పలేక ఇలా కప్పదాట్లు వేస్తున్నారా అనుకుంది. అక్కడే కూర్చుని టిఫిన్ తింటున్న స్వాతిని అడిగేసింది ఆవిడ ఆగలేనట్టుగా. ఏంటే స్వాతి, మీ అమ్మ చెప్పింది నిజమేనా అంటూ. నిజమే అమ్మమ్మ, నాకు ఎంఏ చదవాలనుంది అంది స్వాతి. ఇదేం విడ్డూరమే? చదివినంత మట్టుకు చాలదేమిటే? నువ్వేవైనా ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళెళ్ళాలా అంది ఆశ్చర్యంగా చూస్తూ. ఏమో అమ్మమ్మ, ఎవరు చూడొచ్చారు? నేను ఉద్యోగాలే చేస్తాను, ఊళ్ళే వెళతాను అంది స్వాతి. పోనీ చదివితే చదివావు కానీ ఆ చదివేదో పెళ్ళయ్యాక చదువుకోరాదా? అప్పుడు మాత్రం నీకు అడ్డేదేముంది అంది శాంతమ్మ నచ్చ చెబుతున్నట్టుగా. బాలే దానివమ్మమ్మ, మీరంతా పెళ్ళయ్యాక చదువుకోమంటున్నారే కానీ పెళ్ళయ్యాక చదువు ఎలా సాగుతుంది అని ఒక్కరూ ఆలోచించరే అంది స్వాతి ఎంతో ఆలోచన పరురాల్లా. సరే, నీతో నేనెక్కడ మాట్లాడగలను? సూర్య బయటకు వెళ్ళినట్టున్నాడు. వచ్చాక వాడే తేల్చుకుంటాడు సంగతేంటో అంది శాంతమ్మ విసుగ్గా. అసలు ఆవిడకు మొదటి నుండి ఈ పెళ్లి ఇష్టం లేదు. తన భర్త కొడుకు స్వాతే కావాలని పట్టుబట్టడంతో కాదనలేక ఊరుకుంది. కానీ ఆవిడకు స్వాతిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. సూర్యకి తన అన్న కూతురు నీలవేణిని చెయ్యాలని ఎంతో ఆశ ఆవిడకు. కానీ సూర్య స్వాతిని కోరుకోవడంతో కిమ్మనలేదావిడ. ఇప్పుడు స్వాతి ఇలా మాట్లాడడం ఇంకా నచ్చలేదావిడకు. సూర్య వచ్చాక శాంతమ్మ తను విన్నదంతా చెప్పింది కొడుక్కి. ఇది సూర్య ఏమాత్రం ఊహించనిది. అయితే అక్కయ్య కూడా కూతురి ఇష్టాన్ని వ్యతిరేకించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి ఒంటరిగా స్వాతిని పిలిచి అడిగాడు సూర్య. ఏం స్వాతి, అమ్మ చెప్పింది నిజమేనా అంటూ. అవును మామయ్య, నాకింకా చదవాలనుంది అంది స్వాతి. స్వాతి, అందరూ అన్నమాటే నేను అంటున్నాననుకోకు. నువ్వు చదవాలనుకున్నంతకాలం చదువుకో, నేను కాదన్ను. కానీ దానికి పెళ్ళికి లంకె పెట్టకు. ఇంతకాలం నీ మాట నేను విన్నాను. ఇప్పుడు నా మాట నువ్వు కాదనకూడదు అన్నాడు సూర్య నచ్చ చెబుతున్నట్టుగా. అందరూ అన్నమాటే అంటూ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నావా మామయ్య? కానీ ప్రస్తుతానికి నీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించు. నా కోసం ఇంతకాలం ఆగిన వాడివి. మరో 2 ఏళ్ళు ఆగలేవా? ఈ 2 ఏళ్ళు పోతే నేను కూడా ఎంఏ పాస్ అయి నీలా లెక్చరర్ని కావాలని నా ఆశ.
అసలు నాకు మొదటి నుండి టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. లెక్చరర్గా నీ అనుభవాలు విన్నాక అది మరింత బలపడింది. మనిద్దరం ఉద్యోగస్తులమైతే లైఫ్ ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి ఊహించి చూడు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం కనిపిస్తుంది అంది స్వాతి ఊరిస్తున్నట్టుగా. పిచ్చి స్వాతి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి సంపాదన ఒకటే ముఖ్యమంటావా? దానికోసం ఎంత విలువైన సమయాన్ని మనం కోల్పోతామో నీకు అర్థం కావడం లేదా? మా అమ్మ నాన్నలు మనవడిని ఎత్తుకోవాలని తహతహలాడిపోతున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు. ఎలా స్వాతి నీతో? అన్నాడు సూర్య నిష్ఠూరంగా. చూసావా, అమ్మమ్మ తాతయ్యల ఆశలేంటో నువ్వే చెప్తున్నావు. అందుకే పెళ్ళైతే చదువు ఎలా సాగుతుంది వద్దు అంటున్నాను నేను అంది లా పాయింట్ తీసినట్టుగా నవ్వేస్తూ. నీ ఇష్టం స్వాతి, ఎందుకనో నువ్వేమడిగినా కాదనాలనిపించదు. కానీ ఈసారి మన పేరెంట్స్ని దృష్టిలో ఉంచుకుని మరోమారు ఆలోచించమని చెబుతున్నానంతే అంటూ సమాధానం కోసం ఆశించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య అలా బాధగా అని వెళ్ళిపోవడంతో స్వాతి ఆలోచనలో పడిపోయింది. నేను తప్పు చేస్తున్నానా అని. కానీ మాలతితో తనకి గల గాఢమైన స్నేహబంధం వీటన్నిటినీ తేలిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఒకనాడు కాలేజీలో చేరి చదువుకునే అవకాశం వచ్చినా నేను చదువు మానేస్తున్నానని తెలిసి స్వాతికి లేని చదువు నాకు కూడా వద్దనేసింది మాలతి చాలా తేలిగ్గా. అలాంటి మాలను వదిలి ఈరోజు నేను పెళ్లి చేసుకోవాలా? అది జరగని పని అనుకుంది. అందుకే ఎవరిన్ని విధాలుగా చెప్పినా స్వాతి తన నిర్ణయం మార్చుకోలేకపోయింది. ఏరా, ఏమంటోంది స్వాతి అని అడిగింది శాంతమ్మ కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని పడుకున్న కొడుకు దగ్గరకొచ్చి. ఏముంది, మామూలే, ఇంకా చదువుతానంటోంది అన్నాడు సూర్య ముక్తసరిగా. సూర్య, నేను మాట చెప్తాను, తప్పుగా అనుకోవు కదా? ఎందుకురా వద్దు పొమ్మన్నా దీని వెంట పడతావు? ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిగా ఉండిపోతావు? హాయిగా మన నీలవేణిని అంటున్న శాంతమ్మ మాటలను మధ్యలోనే కట్ చేస్తూ, అమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను నీలవేణి సంగతి నా దగ్గర ఎత్తొద్దని. ప్లీజ్ నన్ను కాస్త ఒంటరిగా ఉండని అమ్మా అన్నాడు సూర్య విసుగ్గా. బాగుందిరా వరుస, ఇంత చేసినా దాన్నేవి అనలేవు గాని నీ విసుగంతా నా మీద చూపించేది అంది విసురుగా శాంతమ్మ. ఈసారి సూర్య ఎన్నో ఊహించుకుని వచ్చాడు అక్కడికి. కానీ స్వాతి వైఖరి సూర్యాన్ని ఎంతో నిరాశకు గురి చేసింది. స్వాతి అంటే నాకు పంచ ప్రాణాలు. మరి స్వాతికి నేనంటే అభిమానం లేదా? అసలేమాత్రం నా ఫీలింగ్స్ని పట్టించుకోదే. ఉత్తరాల్లో ప్రేమను కుమ్మరించే స్వాతి దగ్గరకొచ్చాక ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఈ 5 సంవత్సరాలుగా తన కోసం ఎంత ఓపిక పట్టాను నేను. అదేమాత్రం గుర్తించకుండా తన ధోరణి తనదే అన్నట్టు ఎన్నాళ్ళిలా? అసలు అక్కా బావగారు ఎలా ఊరుకున్నారు ఇది విని? హఠాత్తుగా సూర్యకి చాలా కాలం క్రితం చూసిన హిందీ సినిమా ఉపహార్ గుర్తొచ్చింది. అందులో జయబాధురి ఇలాగే వయస్సు వచ్చినా పసితనం వీడనట్టుగా చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. పెళ్ళైనా అదే తీరు. భర్త, సంసారం, ప్రేమ, అనురాగం లాంటి ఆలోచనలే కలగవు. భర్త దూరదేశం వెళ్ళిపోతూ కనీసం ఓ ముద్దన్న ఇమ్మంటే ప్రయత్నిస్తుంది కానీ ఇవ్వలేక పకపక నవ్వుతుంది. భర్త బాధపడతాడని ఏమాత్రం ఆలోచించదు. అసలు చివరికి భర్త వెళ్ళిపోయాక జయబాధురిలో కదలక మొదలవుతుంది. చిరుగాలిలా మొదలైన ఆ ప్రేమ చివరికి ప్రభంజనంలా ముంచెత్తుతుందామెను. స్వాతి మాటలు వింటుంటే ఆ సినిమాలోని జయబాధురే గుర్తుకొస్తుంటుంది సూర్యకెప్పుడు. పసిపిల్లలా అమాయకంగా చూసే స్వాతిని అందుకే ఏమాత్రం నొప్పించలేడు సూర్య. అయితే స్వాతి మాటలతో దెబ్బతిన్నట్టయిన సూర్య మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏదైనా మార్పు వస్తుందేమోనని ఎదురు చూశాడు ఒక రోజంతా. కానీ ఫలితమేమీ లేకపోవడంతో తాను ఊరికి వెళుతున్నానని స్వాతికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దాంతో సూర్యకి బాగా కోపం వచ్చిందని గ్రహించిన రంగారావు కూతుర్ని ఒప్పించలేకపోవడం తన అసమర్థతగా భావించి బాధపడ్డాడు. ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేనట్టుగా స్వాతి ఎంఏలో జాయిన్ అయిపోయింది. ఆ రోజు మాలతి ఇంటి నుండి కోపంగా వచ్చేసిన స్వాతి బింకంగా వారం రోజుల పాటు మాలతి ఇంటివైపుకు వెళ్లకుండా ఉండిపోయింది అతి కష్టం మీద. తల్లి అనారోగ్యం మూలంగా మాలతి వచ్చి స్వాతిని కలవలేకపోయింది. ఆ రోజేదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి అపాయింట్మెంట్ రావడంతో ఆపుకోలేని ఆనందంతో స్వాతి దగ్గరకు పరుగున వచ్చింది మాలతి, తన సంతోషాన్ని స్నేహితురాలితో పంచుకునేందుకు. స్నేహితురాల్ని చూడ్డంతోనే వెలుగొచ్చేసింది స్వాతి ముఖంలోకి. అదేం పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ, ఓహో, మాలతీదేవి గారు దారి తప్పొచ్చినట్టున్నారిటు అంది వెటకారంగా. నేనెప్పుడూ దారి తప్పను, నా దారెప్పుడూ రహదారే. చూడు, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది
అంటూ కవర్ తీసి స్వాతి చేతిలో పెట్టింది. దాంతో పాత కోపాలన్నీ పక్కకు నెట్టేసిన స్వాతి, నిజంగానా? కంగ్రాచ్యులేషన్స్ అంది స్వాతి షేక్ హ్యాండ్ ఇస్తూ. విషయం విన్న జానకమ్మ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇద్దరూ స్థిమితపడ్డాక, ఏంటే విశేషాలు? మామయ్య వెళ్ళిపోయారా? అంది మాలతి తమ మధ్య ఏమీ జరగనట్టు. నా దగ్గరేముంటాయి విశేషాలు? నేను ఎంఏలో జాయిన్ అయ్యాను. మావయ్య మాత్రం చాలా కోపంగానే వెళ్ళినట్టున్నాడే మాలతి. వెళ్లే ముందు నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు అంది స్వాతి చిన్నపిల్ల కంప్లైంట్ చేస్తున్నట్టు. రాదా మరి? ఎంత ఏడిపిస్తున్నావే మామయ్య నువ్వు అంది మాలతి స్నేహితురాలు నెత్తిన మొట్టికాయ వేస్తూ. ఏం చెయ్యనే మాలతి, మావయ్య బలహీనత నేనైతే నా బలహీనత నువ్వు నీ స్నేహమును. మీ అందరికీ నా మాట పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదే మాలతి నిన్ను విడిచి వెళ్ళడం అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా స్వాతి. మొద్దు, అదే వద్దన్నది. ఇప్పుడు ఇలా అంటున్నావు. ఒకవేళ నేనే నిన్ను విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతే, లేక ప్రమాదవశాత్తు చచ్చిపోతే అంటున్న మాలతి నోరు మూసేసింది స్వాతి. వద్దే మాలతి, సరదాకి కూడా అలా అనకు. నేను భరించలేను. నువ్వు లేని మరుక్షణం స్వాతి కూడా ఈ భూమి మీద ఉండదు, గుర్తుంచుకో అంది స్వాతి మాలతిని హత్తుకుపోతూ. ఎందుకే స్వాతి ఇంత ప్రేమ నీకు నేనంటే? సారీనే, అందరిలాగే నీ మాటలు కొట్టి పారేస్తూ నిన్ను చాలా బాధించాను. నా కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోకూడదనే ఆరాటంతో అలా మాట్లాడాను అంది మాలతి సంజాయిషి ఇస్తున్నట్టుగా. పోన్లేవే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అదే చాలు అంది స్వాతి ఆనందపడిపోతూ. మాలతి వెళ్ళిపోయాక సూర్యకి ఫోన్ చేసింది స్వాతి. హలో మామయ్య, ఎలా ఉన్నావు అంటూ. నీ దయ వలన బాగానే ఉన్నాను అన్నాడు సూర్య ముక్తసరిగా. ఏంటి మామయ్య, నా మీద కోపం పోలేదా? సరే గాని నీకో శుభవార్త అంది స్వాతి ఊరిస్తున్నట్టుగా. ఏంటి, మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తున్నావా అన్నాడు సూర్యం. పెళ్ళి తప్ప మరే శుభవార్తలు ఉండకూడదా అంది స్వాతి చిరాగ్గా. నాకు శుభవార్త అంటే పెళ్ళేనేమో అనుకున్నాను. సరే చెప్పు, అంత గొప్ప శుభవార్త ఏంటో? సూర్య గొంతులోని ఎగతాళిని ఏమాత్రం పట్టించుకోకుండా, మాలతికి జాబ్ వచ్చింది మావయ్య, జీతం 3000 అంది. సంతోషం, అయితే నా తరపున నువ్వు కంగ్రాట్స్ చెప్పు మాలతికి అన్నాడు సూర్య కాస్త మెత్తబడినట్టుగా. అప్పుడు అంది స్వాతి, ఎందుకు మామయ్య నాతో చెప్పకుండానే వెళ్ళిపోయావు అని. ఆ సంగతి నేను ఇక్కడికి వచ్చిన వారం తర్వాత గుర్తించావా? థ్యాంక్స్, ఇప్పటికైనా గుర్తించినందుకు సూర్య ఎగతాళిగా అన్నాడు. సారీ మామయ్య, ఈసారికి క్షమించేయవా? అసలు నీకు ఈ వారం రోజులుగా ఫోన్ ఎందుకు చేయలేదో తెలుసా? నీతో మాట్లాడడానికి ధైర్యం చాలక. ఇప్పుడు మాలతి తీర్చింది, ఉద్యోగం వంక పెట్టుకుని ఫోన్ చేశానంతే అంది స్వాతి చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు చల్లని పిల్ల తెమ్మెరలా తాకాయి సూర్యకి. దాంతో ఐస్ అయిపోయాడు. నేను కూడా చేద్దామని అనుకున్నాను, కానీ మరీ వెంటబడినట్టుంటుందని చెయ్యలేదంతే అన్నాడు సూర్య నవ్వేస్తూ. ఇద్దరి మనసులు తేటపడినట్టయ్యాయి. పోన్లే, కోపం పోయిందంతే చాలు నాకు. నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను మామయ్య. కాలేజీ అట్మాస్ఫియర్కి యూనివర్సిటీ అట్మాస్ఫియర్కి చాలా తేడా ఉంది అంటూ తన అనుభవాలన్నింటినీ ఏకరువు పెట్టింది స్వాతి చిన్నపిల్లలా ఉత్సాహంగా. అవన్నీ ఓపిగ్గా వింటూ ఉండిపోయాడు సూర్య. మాలతి స్టెనోగా ఉద్యోగంలో జాయిన్ అయింది. స్వాతి యూనివర్సిటీకి వెళ్ళి వస్తోంది. ఇద్దరి దారులు వేరైనా రోజుకొకసారైనా ఏదో సమయంలో కలుసుకోవడం కానీ, కనీసం ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడం కానీ చేస్తుంటారిద్దరు. సూర్య నుండి మునుపటిలా తరచూ ఉత్తరాలు రావడం లేదు. అతని మనసు కష్టపెట్టినందుకు పరిహారంగా స్వాతే తరచూ ఉత్తరాలు రాస్తోంది సూర్యకి. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, గిర్రున సంవత్సర కాలం తిరిగిపోయింది. తండ్రి కమల పెళ్లి కోసం చేసిన అప్పులో కొంత భాగం మాలతి తనకొచ్చిన జీతంతో తీర్చింది. కమల ఆడపడుచు పెళ్లికి విజయవాడ రమ్మని మాలతికి, స్వాతికి ఇన్విటేషన్స్ పంపింది కమల. స్వాతి పరీక్షల మూలంగా పెళ్లికి వెళ్ళలేకపోయింది. స్వాతి లేకుండా తనొక్కతి పెళ్లికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా విశ్వనాథం, ఇందిరమ్మలకు కూడా కుదరకపోవడంతో తప్పనిసరై ఒంటరిగానే బయలుదేరింది మాలతి. పెళ్లి మరునాడు జరుగుతుందనగా మాలతిని చూడ్డంతోనే ఆప్యాయంగా ఎదురొచ్చి కౌగిలించుకుంది కమల. ఏమ్మా, బాగున్నావా? అమ్మా నాన్న రాలేదా అంటూ కమల అత్తగారు యశోద కుశల ప్రశ్నలు వేసింది ఆప్యాయంగా. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కళ్యాణ మండపాలు ఎక్కడా దొరకలేదు. ఇంట్లోనే చేయాల్సి వచ్చింది పెళ్లి. దాంతో చాలా హడావిడిగా ఉంది ఇల్లంతా. మాలతి చాలా పెళ్లిళ్లకు వెళ్ళింది, కానీ
అవన్నీ కళ్యాణ మండపాల్లో జరిగినవే. ఇక్కడ అందుకు భిన్నంగా ఇంటి ముందే పందిరి వేసి శ్రావ్య పెళ్లి జరిపిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మగ పెళ్లివారి దగ్గర మాట వస్తుందని అంతా ఎలర్ట్గా ఉన్నారు. వంట వాళ్లతో దగ్గరుండి వండిస్తున్నారు నాగభూషణం గారు. పప్పు దప్పడాలు, పులిహోర తాళింపులతో గుమ్మెత్తిపోయింది ఇల్లంతా. మరోపక్క వేడివేడి బూరెలు, ఇంట్లో చేసిన వడియాలు, అప్పడాలు వేయించి పోస్తున్నారు గిన్నెల నిండా. ఇంకో పక్క వేడివేడి బూందీకి జీడిపప్పు అద్ది లడ్డూలు చుడుతున్నారు. ఇంతలో మగపెళ్లివారు, పెళ్లివారు వచ్చేశారు అంటూ పానకాల బిందెలతో పేరంటాళ్లు కదిలారు ఎదుర్కోలు సన్నాహాలకు. మాలతి కూడా వాళ్లతో పాటు వెళ్ళి శ్రావ్యకు కాబోయే భర్తను చూసొచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు మాలతికి. అంతా ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. కమల ఊపిరాడని పనితో సతమతమైపోతోంది. అన్నీ ఇంట్లోనే కనుక కావలసిన వస్తువులన్నీ అందరికీ అందించడం, నగలు బట్టలు జాగ్రత్త చేసే పని కమల మీద పడింది. దాంతో మాలతి గురించి పట్టించుకునే అవకాశమే లేకపోయింది. ఇల్లంతా అమ్మలక్కల హడావిడితో, వరుసైన వారి హాస్యాలతోనూ నవ్వులతోనూ మారుమోగిపోతోంది. అత్తరు పరిమళాలతో, గులాబీలు మల్లెల గుబాళింపులతో, పట్టుచీరల రెపరెపలతో, దగదగా మెరిసిపోతున్న నగలతో అటు ఇటు హుషారుగా తిరుగుతూ, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ గుంపులు గుంపులుగా పందిట్లో చేరి కబుర్లు చెప్పుకోసాగారంతా. ఇవన్నీ కాసేపు సరదాగా చూసిన మాలతి తర్వాత ఏం చెయ్యాలో తోచక కాలక్షేపం కోసం తాను తెచ్చుకున్న పుస్తకం తీసి చదువుకోసాగింది. శశికాంత్ చిన్నాన్న కొడుకు చిరంజీవి పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా కూర్చున్న మాలతిని చూశాడు యథాలాపంగా. అందరూ హడావిడిగా తిరుగుతుంటే మాలతి ఒక్కతీ ఏదో పరీక్షకు చదువుతున్నట్టుగా అలా పుస్తకం పట్టుకుని ఉండడం కాస్త వింతనిపించింది. అలాగే పరిసరాలు గమనించకుండా ఏదో లోకంలో ఉన్నట్టున్న మాలతిని చిన్న ఆట పట్టించాలనిపించింది. అటుగా వెళ్తున్న ఓ చిన్న పాపను పిలిచి మాలతి ఒడిలో నుంచి కింద పడ్డ పర్సుని మెల్లగా సంగ్రహించాడు, చాక్లెట్ లంచంగా పెట్టి. చిరంజీవికి కమల దగ్గర కాస్త చనువు ఎక్కువ కావడంతో ఆ సాహసం చేయగలిగాడు. మాలతి పర్సు కోసం చూసుకుని కంగారు పడితే కాసేపు ఏడిపించి పర్సు తిరిగి ఇచ్చేద్దామనుకున్నాడు. అందుకే మరో గంట అక్కడే తారాట్లాడాడు. కానీ మాలతి మాత్రం పుస్తక పఠనంలో పడి మిగతా ప్రపంచాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఇంతలో చిరంజీవి తల్లి వచ్చి, బాబు, చెల్లాయికి పూలజడ వెయ్యాలి, కాస్త బజారుకెళ్ళి మల్లెమొగ్గులు పట్టుకురా నాయనా అంది. అబ్బా, ఇంత ఎండలో ఎవరు వెళ్తారమ్మా, ఇంకెవరినైనా పంపించకూడదు అన్నాడు. బావుందిరా నీ వరస, ఇంకెవరిని పంపను? మీ అన్నయ్యను కానీ పెదనాన్నగారిని కానీ పంపించాలి. ఇదేనేమిట్రా పెళ్లి పనుల్లో నీ సాయం? వెళ్ళరా బాబు, అసలే పెళ్ళిళ్ళ సీజన్, ఇంకో గంట పోతే మంచి మొగ్గ దొరకదు అందావిడ. తల్లి చదివే అష్టోత్తరం వినడం కంటే బజారుకు వెళ్ళి రావడమే ఉత్తమం అనుకున్నాడు చిరంజీవి. సరే వెళ్తాన్లే అంటూ తల్లి దగ్గర నుండి బ్యాగ్ తీసుకున్నాడు. వెళ్తూ మాలతి వైపు ఒకసారి చూశాడు. నేరుగా వెళ్ళి పర్సు మాలతి దగ్గర పెట్టే ధైర్యం లేక బయటకు వెళ్ళిపోయాడు చిరంజీవి. తను బజారుకు వెళ్ళాక మాలతి పర్సు కోసం చూసుకుంటే ఎంత గొడవ అవుతుందోనని తను చేసిన పనికి నొచ్చుకున్నాడు. చిరంజీవి అటు వెళ్ళిన కాసేపటికి మాలతి పుస్తకం చదవడం ముగించింది. చదవడం పూర్తి చేసిన చాలాసేపటి వరకు ఆ పుస్తకంలోని సంఘటనల గూర్చే ఆలోచిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు పోయాక స్నానం చేద్దామని లేచిన మాలతికి తన ఒళ్ళో పెట్టుకున్న పర్సు గుర్తొచ్చింది. ఏమైంది పర్సు? ఒళ్ళోనే పెట్టుకున్నానే అనుకుంటూ చుట్టూ చూసింది. సూట్ కేసులో పెట్టి మర్చిపోయానేమోనని సూట్ కేసు అంతా వెతికి, అక్క, నా పర్సు చూసావా అని అడిగింది. లేదే, నేను అసలు ఇక్కడి నుంచి కదలనే లేదు ఈ పూట అంది కమల. మరైతే ఏమైనట్టు అంది మాలతి ఆలోచనగా. కంగారు పడకుండా ఎక్కడ పెట్టావో చూసుకో అంది కమల. లేదక్క, నాకు బాగా గుర్తు, మధ్యాహ్నం భోజనం అయ్యాక పుస్తకం చదువుతూ అక్కడే కూర్చున్నాను, పర్సు నా ఒళ్ళో పెట్టుకుని అంది మాలతి కంగారుగా. పోనీ నీ దగ్గరకు ఎవరైనా వచ్చి కూర్చున్నారా? బాగా గుర్తు చేసుకో అంది కమల. అబ్బే, ఎవరూ రాలేదు. ఓ చిన్న పాప వచ్చింది. నీ గాజులు చాలా బాగున్నాయక్క అంటూ గాజులు సవరిస్తూ కూర్చుంది. నా గాజులు సవరిస్తూ మరి ఎప్పుడు వెళ్ళిపోయిందో పుస్తకం ధ్యాసలో పడి గమనించలేదు. అయినా అంత చిన్నపిల్లకు పర్సుతో ఏం పని అంది మాలతి ఆశ్చర్యంగా. బాగుందే, ఒంటి మీద తెలివి లేకుండా కూర్చున్నదే కాక పర్సుతో చిన్నపిల్లకేం పని అంటున్నావు. ఎవరైనా తీయించుండవచ్చు, లేక నీ గాజుల్లాగే పర్సు కూడా నచ్చి ఆడుకునేందుకు పట్టుకెళ్ళి ఎక్కడో పడేసి ఉండొచ్చు. ఇంతకీ ఎంతుందేంటి అందులో? మీ ఆడపడుచుకు చదివించమని నాన్నగారిచ్చిన 1000 రూపాయలు, నా ఖర్చులుగా నుంచిన 500, మొత్తం 1500 ఉండాలి అందులో
అంది మాలతి నీరసంగా. అసలు అంత డబ్బు పర్సులో పెట్టమని ఎవరు చెప్పారే? సరే, అయిందేదో అయింది. ఇంకేం గొడవ చేయకు. మా అత్తగారు వింటే బాధపడతారు. నేను బావగారితో మెల్లగా చెప్తానులే. ఎలాగో సర్దుబాటు చేస్తారంతా. నువ్వు పర్సు పోయిందని ఎవరితోనూ అనకు. అదో అప్రతిష్ట అంది కమల. అటుగా వచ్చిన చుట్టాలామె కమల మాటలు విన్నది. ఎవరి పర్సు పోయింది కమల అంటూ అడగనే అడిగింది. ఇష్టం లేకపోయినా పర్సు సంగతి చెప్పక తప్పలేదు కమలకు. ఆ వార్త క్షణంలో పందిరంతా పాకిపోయింది. ఎవరికి వారే తమని అవతలి వారు ఎక్కడ అనుమానిస్తారో అని భుజాలు తడువుకుంటూ కమల దగ్గరకు వచ్చి ఎలా పోయింది తెలుసుకుని తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అసలే పని ఒత్తిడిలో ఉన్న కమలకు ఇది మరింత చికాకు కలిగించింది. ఎలాగో వాళ్ల నుండి తప్పించుకుని మాలతిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ వచ్చేవాళ్ళు ఎవరో ఏంటో తెలియకపోయినా తప్పనిసరిగా మాలతి జవాబు చెప్పక తప్పడం లేదు. పర్సుపోయి విచారంగా ఉన్న మాలతికి అంతకు మించిన బాధను కలిగించింది అమ్మలక్కల పరామర్శలు. అది కాక పర్సు మాలతి పుట్టినరోజు కానుకగా స్వాతి ఇచ్చింది. అందులో డబ్బుతో పాటు అదే రోజు స్వాతితో తీయించుకున్న ఫోటో కూడా ఉంది. పందిట్లో ఈ గొడవంతా జరుగుతుండగానే చిరంజీవి బజార్ నుండి వచ్చాడు. కానీ అంత గోలలో ఆ పర్సు తన దగ్గరే ఉందంటూ ఇవ్వలేకపోయాడు. ఇలాంటప్పుడు పర్సు ఇస్తే ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అందరూ యక్ష ప్రశ్నలతో తనపై దాడి చేస్తారని భయపడ్డాడు. తను చేసిన చిలిపి పని మూలంగా ఆ అమ్మాయి ఎలాంటి ఇబ్బందికి గురైంది అని వాపోయాడు. ముక్కు ముఖం తెలియని పరాయి అమ్మాయి పట్ల అంత చొరవ తీసుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు. రాత్రి భోజనాల వేళ పందిరంతా కోలాహలంగా ఉంది. ఆ హడావిడికి కాస్త ఎడంగా నుంచుంది మాలతి. ఎవరో వచ్చి మాలతిని భోజనానికి రమ్మని పిలిచారు. కానీ మాలతి తనకి ఆకలి లేదంటూ వచ్చిన వాళ్లను పంపించేసింది. ఆ వచ్చినావిడకు మాలతి పర్సుపోయిన సంగతి తెలుసు. అందుకే భోజనం మానేస్తోందని గ్రహించి పెళ్లికూతురికి పూలజడ వేస్తున్న కమల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆ సంగతి. కమల ఆ పని మరొకరికి అప్పగించి మాలతిని వెతుక్కుంటూ వచ్చింది. మాలతి, భోజనం చేద్దాం రావే అంటూ. నాకు ఆకలిగా లేదక్కా, నువ్వు తినేయ్ అంది మాలతి. ఆకలి లేకపోవడానికి ఏం తిన్నావని? లే, నాకు అవతల చాలా పనుంది అంది కమల తొందర పెడుతున్నట్టుగా. అబ్బా, పనుంటే నువ్వు వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదంటుంటే వినవే అంది మాలతి విసుగ్గా. నీకు ఆకలి ఎందుకు లేదో నాకు తెలుసులే. నీ పర్సు పోయిందనేగా ఈ బెంగంతా. మరేం పర్వాలేదులే, మీ బావగారితో జరిగిందంతా చెప్పాను. ఆయన అంతా చూసుకుంటానన్నారు. నువ్వింకేం దిగులు పెట్టుకోకుండా భోజనానికి రా అంటూ చెయ్యి పట్టి లాగింది కమల. అబ్బా, ఇప్పుడు డబ్బు గురించి ఎవరేడ్చారా తల్లి, నిజంగానే నాకు ఆకలి లేదు అంటూ గబగబా డాబా మెట్లెక్కి మీదకు వెళ్ళిపోయింది మాలతి. చేసేదేం లేక వెనుతిరిగింది కమల. కమల వచ్చి బతిమిలాడ్డం, మాలతి కోపంగా వెళ్ళిపోవడం అంతా చూస్తూనే ఉన్నాడు చిరంజీవి. మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి జరిగిందంతా చెప్పి పర్సు తిరిగి ఇచ్చేయాలని చాలాసేపటి నుండి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మాలతి డాబా మీదకు వెళ్లడంతో మెల్లగా తను వెళ్ళాడు. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 4వ భాగం. మరిక మిగిలిన కథను రేపటి భాగంలో వినిపిస్తాను. రేపు సరిగ్గా రాత్రి 7:15 సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 5వ భాగంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.